ఈ దేశంలో మనం ఈ సభ గురించి మాట్లాడడానికి ముందు 2-3 విషయాల్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ దేశంలోని ప్రతి సంస్కరణ, ప్రతి విప్లవం లేదంటే ప్రతి హక్కు అనేది పోరాటం ద్వారానే, ఎవరో ఒకరి ఆత్మ బలిదానం ద్వారానే జరుగుతుంటుంది. మనకు చరిత్ర మొత్తం అట్లాగే జరిగింది. సో ఈరోజు ఈ ప్రోగ్రాం జరగడానికి కూడా దీని వెనుక అనేక రకాలైన కారణాలు ఉంటాయి. ప్రతి ప్రోగ్రాంలో, ప్రతి మీటింగ్లో కూడా ఆఖరికి ఒక ప్రెస్ మీట్ పెట్టాలన్నా దాని వెనుక ఏదో ఒక హిస్టారికల్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఫస్ట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో అంటే ఒక ఉద్యమాన్ని మేము ఎత్తుకోవడానికి ఈ ప్రోగ్రాం వరకు అంటే 2 మాటలు నేను చెప్తాను. ఈ దేశంలో కులం అనేది నిజం, అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఆర్ఎస్ఎస్లో పనిచేసిన, అది కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో పనిచేసిన, అట్లాగే గాంధీవాద ఉద్యమాల్లో పనిచేసిన, కులాన్ని విస్మరించి ఈ దేశాన్ని చూడలేము. అయితే 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక బీసీ కులానికి చెందిన అతను చనిపోయాడు, షాద్నగర్ ప్రాంతానికి చెందిన అతను. అందరూ వచ్చి చనిపోయిండు, ఎందుకు చనిపోయిండు, కారణాలు ఏంటి అని అడగలేదు. వాడు ఏ కాస్ట్ అని అడిగారు. అతను బీసీ కమ్యూనిటీకి చెందిన అతను. సో బీసీ కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకోలేదు, అందరూ వెళ్ళిపోయారు. సరే బీసీ అంతా చనిపోయాడు. అప్పుడు 2016లో అక్కడ మేము వేసుకున్న బీజాలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేసుకున్న బీజాలు ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు మహేష్ గౌడ్ ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక బీసీ వాదానికి ఒక బలమైన గొంతుకగా మారే వరకు ఈ ఉద్యమం అనేది ఒక ప్రస్తావన జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరు చేయలేనటువంటి గొప్ప గొప్ప సంస్కరణలు కావచ్చు, గొప్ప గొప్ప ఒక ఇష్యూస్ని రేస్ చేయడంలో ఇక్కడ మహేష్ గౌడ్ వచ్చిన తర్వాత, నేను 2016 నుంచి నేను ఇక్కడ ఉన్నా. ఉస్మానియా యూనివర్సిటీలో రకరకాల ప్రోగ్రామ్స్ జరిగాయి, కానీ ఈ తెలంగాణ సమాజంలో అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్న ఈ బీసీల గురించి ఇక్కడ జరగాల్సిన చర్చ ఎందుకో జరగాల్సినంతగా జరగలేదనేది నా అభిప్రాయం. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు కాక. ఆ తర్వాత మహేష్ ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ ఉద్యమాన్ని టేకప్ చేసిన తర్వాత, తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళీ అంత స్థాయిలో ఓబీసీ ధూమ్ధామ్ అనేది ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఒకే ఒక ప్రోగ్రాం. ఆ తర్వాత మధు యాదవ్ తీసుకొచ్చి మనకు ఓబీసీ భవనం తీసుకురావడం, ఇట్లా అనేక రకంగా జరిగాయి. అయితే ఇప్పుడు మనము ఈ ఓబీసీ ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకోవడంలో నేను 2-3 విషయాలని నేను చెప్తాను. ఇక్కడ అక్క వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, పీడిఎస్యు వాళ్ళు కూడా. అయితే 2-3 విషయాల్లో అక్క, మామూలుగా మనకు ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల మీద ఈ దేశంలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. దాని మీద మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు కొంతమంది సూడో సెక్యులరిస్టులు కావచ్చు, సూడో మేధావులు కావచ్చు, సూడో మనువాదులు కావచ్చు, సూడో గాంధీవాదులు కావచ్చు, ఒక రిజర్వేషన్ అనేది అవసరమా ఈ దేశంలో అని చెప్తున్నాం. రిజర్వేషన్ హటావో అనేది ఒక పెద్ద ఉద్యమం కూడా స్టార్ట్ అయింది. మనం రిజర్వేషన్ హటావో అని పెట్టినప్పుడు మనం కాస్ట్ లేని దేశంగా మనము అంటే కాస్ట్ లేకుండా రిజర్వేషన్ తీసేస్తే కాస్ట్ తీసేయాలని మనం ఉద్యమం చేయాలి. ఈరోజు కాస్ట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ రిజర్వేషన్ మాత్రమే తీసేస్తున్నారంటే ఇది ఒక పెద్ద కుట్రగానే చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశంలోని 2019-20లో డేటాలో ఇండియాలో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్లో, ఐఐటీలో కావచ్చు, ఐఎంసీలో కావచ్చు, నీట్లో కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీస్లో కావచ్చు, 2018 నుంచి 2021 వరకు దాదాపు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీద 108% అంటే దేశంలో ఎప్పుడు లేనంత స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థుల మీదనే అత్యధికంగా వేధింపులు జరిగినాయి, అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. 2023 నుంచి 2025 వరకు దాదాపు ఈ దేశంలో 324% అంటే 100ని మించి 100ని బ్రేక్ ఈవెన్ పాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అంటే ఈ దేశంలో సెంట్రల్ యూనివర్సిటీస్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫ్యాకల్టీల వేకెన్సీస్ అట్లాగే ఉండిపోయినాయి. సెంట్రల్ యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థుల మీద అత్యధికంగా దాడులు, దౌర్జన్యాలు, వేధింపులు జరుగుతుంది. దానికి ఫ్యాకల్టీలు కూడా ఎక్సెప్షన్ కాదు. ఈరోజు దేశంలో అత్యధికంగా ఈరోజు ప్రొఫెసర్లు కూడా కుల వివక్ష ఎదుర్కొంటున్నారు సెంట్రల్ యూనివర్సిటీస్లో. ఇది నేను పార్లమెంటుకి హైయర్ ఎడ్యుకేషన్ చేసిన డేటాతోటే నేను మాట్లాడుతున్నాను.
అట్లాగే ఈ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను దేశ రాజకీయాల గురించి మనకు టైం లేదు కాబట్టి తెలంగాణలో ఈరోజు కులగణన చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. బీసీల ఓట్లతోటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈరోజు బీసీ వాదంతో ఉన్నందుకే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె ఎక్కించారు. ఇది కేసీఆర్ మీద వ్యతిరేకత కాదు, బీసీల మీద బీసీలు ఉన్న నమ్మకంతో తీసుకొచ్చిన ప్రభుత్వం ఇది. కానీ ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఈరోజు కులగణన చేశారు, వాళ్ళు ఒక స్కాన్ రిపోర్ట్ చేశారు. ఈ తెలంగాణ సమాజంలో ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకి క్లియర్గా ఉంది. కానీ ఈరోజు వ్యాధి ఏంటో గుర్తించారు, కానీ దానికి మెడిసిన్ వేయడంలో మాత్రం ఈరోజు వ్యవస్థ అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకు? ఈరోజు రాహుల్ గాంధీ ఏమో తెల్లారితే రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని ఎవరి జనాభా ఎంతో వారు వాటిని ఇట్లా తిరుగుతుంటాడు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసరికి బీజేపీ కంటే ఎక్కువ, బీఆర్ఎస్ కంటే ఎక్కువగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ఈరోజు అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కామన్ అండ్ బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ ఈరోజు కూడా నెరవేరలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక కులాలు సఫర్ అవుతున్నాయి. ఈరోజు కామన్గా అన్ని విద్యార్థి సంఘాలుగా ఉండి పోరాటం చేస్తే ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంలో కూడా ఈరోజు ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాయి. ఈరోజు దీని మీద ఎవరు మాట్లాడాలి? ఈరోజు విద్యార్థి సమాజాన్ని ఈరోజు రాజకీయ పార్టీలు కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి పెద్దలు కూడా ఉన్నారు, కోదండరాం సార్ గారు, మీరు ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది సార్. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, స్టేట్ యూనివర్సిటీస్లో కావచ్చు, తెలంగాణలో ఉన్న చాలా యూనివర్సిటీస్లో అసలు ఫ్యాకల్టీలే లేదు. బీసీ ఫ్యాకల్టీలు మొత్తం వేకెన్సీసే ఉన్నాయి. దాదాపు 510 ఫ్యాకల్టీ పొజిషన్స్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ని చేసిన లోపాలను చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అదే తప్పులు చేస్తుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు చేస్తుందని మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిస్తుంది. రేపు అదే ప్రభుత్వం అదే పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది చాలా డీప్ సబ్జెక్ట్ కాబట్టి దీన్ని నేను అన్ని కోణాల్లో అందరు చెప్పారు కాబట్టి మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకి నేను 2-3 విషయాలు నేను సూచన చేస్తున్నాం. ఆర్గనైజేషన్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల మీద పెద్ద ఎత్తున ఈరోజు యూనివర్సిటీస్లో హ్యూమిలేషన్ జరుగుతుంది. ఈరోజు ఫ్యాకల్టీల మీద హ్యూమిలేషన్ జరుగుతుంది. కాబట్టి ఆ సమస్యల మీద కూడా అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ తెలంగాణలో బీసీ ఉద్యమం అనేది ఇప్పుడిప్పుడు నిర్మాణం అవుతుంది కాబట్టి ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకురావాల్సిన అవసరం కూడా అన్ని వర్గాలకు ఉంది. ఈరోజు కులగణనని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. వారు మరి ఏం చెప్పాలనుకున్నారో దాని మీద కూడా అందరం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్లో మాకు కంప్లైంట్లు వస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ కట్టక పిల్లల్ని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు అయితే సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దాని మీద కూడా మనం సీరియస్గా చేయాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో మిగిలిపోయిన ఒకే ఒక ఉద్యమం, అన్ని ఉద్యమాలు అయిపోయినాయి. ఈ దేశంలో అన్ని ఉద్యమాలు ఫేడ్ అవుట్ అయిపోయినాయి. ఒకే ఒక ఉద్యమం ఉంది, అదే బీసీ ఉద్యమం. ఆ బీసీ ఉద్యమం తెలంగాణలో కూడా ఈరోజు పాకుతుంది. కాబట్టి మనం ఆ వైపుగా అడుగులేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీజేపీ పార్టీలో చేసిన ఈరోజు బీసీలని హ్యూమిలేట్ చేస్తున్నారు. హిందువులందరం బంధువులు అని చెప్తూనే బీజేపీలో కూడా మళ్ళీ ఒక వర్గం వ్యవస్థనే నడుస్తుంది. ఈరోజు కాంగ్రెస్లో అదే నడుస్తుంది, బీఆర్ఎస్లో కూడా అదే నడుస్తుంది. ఈరోజు రాజకీయ పార్టీలు చాలా స్పష్టంగా ఉన్నాయి. వాళ్ళకున్న ఎజెండాని సిద్ధాంతాలు వేరైనా కానీ అంతిమ లక్ష్యం మాత్రం వాళ్ళ అదే ఉంది. కాబట్టి అటువైపు మనం అందరం అడుగులేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై బీసీ, జై సేవల.